హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. ఓటమి భయంతో ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి పల్నాడు. మామూలుగా పల్నాడు అనగానే ఏదైనా చెప్పాలి అంటే అరాచకాలకి, ఫ్యాక్షనిజానికి మారుపేరు. అటువంటి పల్నాడులో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అంటే మామూలుగా అయితే బాగానే జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎన్నికల తర్వాత ఏదైతే దాడులు, విధ్వంసాలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చినాయి. కానీ తాజాగా మరొక వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. అది ఏంటి అంటే ఎన్నికల రోజున జరిగిన ఘటన. ఏంటా ఘటన? ఈవీఎంలను ధ్వంసం చేయటం. ఎవరు చేశారు అంటే సాక్షాత్తు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే. మరి ఈవీఎంలను ధ్వంసం చేయవలసిన అవసరం ఏముంటుంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓటమి భయం ఉంటేనే అట్లాంటి పనులు చేస్తారు కదా. మరి ఇటువంటి క్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యేనే డైరెక్ట్గా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ యొక్క ఈవీఎంని ఎత్తి నేల కొట్టాడు అంటే ఆ సమయంలో ఒక ఏజెంట్ కూడా దానికి అడ్డుపడ్డాడు. ఆ ఏజెంట్ని కూడా తోసేశారు. తర్వాత అదే రోజు సాయంత్రం అదే ఏజెంట్ పైన గొడ్డలతో కూడా దాడి చేశారట. ఇది అక్కడ జరిగిన పరిస్థితి. మరి దీనిని బట్టి ఏం చెప్పాలి? మామూలుగా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు ఎన్నికల సమయంలో క్యూలో కొద్దిగా అటు ఇటు అయినప్పుడు మరి పోలీసులు ఉంటారు కదా. మరి అటువంటి పోలీసులు చోద్యం చూస్తున్నారా? ఈవీఎంలను ధ్వంసం చేస్తూ ఉంటే పోని ఒక కానిస్టేబుల్ ఏమీ చేయలేడు అనుకుందాం. అదే కానిస్టేబుల్ పై అధికారులకు గనక మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఇది పరిస్థితి అని అంటే మరి దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలిగా. అయితే కానిస్టేబుల్ ఈ ఒక్క అంశాన్ని ఖచ్చితంగా తెలియజేయకుండా ఉండే ఉంటాడంటారా? ఖచ్చితంగా తెలియజేస్తాడు. మరి అటువంటి క్రమంలో పై అధికారులు చూసి చూడనట్టు పట్టినట్టు వదిలేశారా? మరి ఇప్పుడు ఈ వీడియో ఫుటేజీ ఆ విధంగా వీడియో వైరల్ అయిపోయి సర్క్యులేట్ అయితే ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయింది దీనిపైన. పైగా అక్కడ అప్పుడు పోలీస్ అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అధికారులు ఎవరైనా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చాలా ఘాటుగా స్పందించింది. అసలు ఈ అంశాలను పక్కన పెడదాం. అసలు ఎవరైతే ప్రజా జీవితంలో ఉన్నారో, నేను ప్రజాసేవ కోసం వస్తాను అని చెప్పేసి వచ్చారో వారు చేయవలసిన పనులు ఇవేనా? ఈ విధంగా ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నారు అంటే ప్రజా తీర్పుని కారాసినట్లేగా. సో ఇక్కడ ఓటమి భయం ఉంటేనే ఈ విధమైన చర్యలకు పాల్పడేది. మరి ఇట్లాంటివి చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఓటమి భయమే. సో ఈ ఓటమి భయానికి గల కారణం ఏంటి? పైగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన పిన్నెల్లే భయపడిపోయి ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నారు అంటే ఇక మిగిలిన చోట్ల పరిస్థితి ఏమిటి? అదేమిటి అంటే ఇదే వైసీపీ నాయకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు చేసుకోండి. అంతెందుకు నిన్న కూడా మంత్రి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో అధికారులను ఈ విధంగా సస్పెండ్ చేశారు, లేదా అధికారులు మార్చిన వాళ్ళని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది అంటే వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అంటే వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అనే ఉద్దేశమే కదా అని చెప్పేసి నిన్న అంటున్నారు. అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ఆ యొక్క అధికారులు అంటే పురంధేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆవిడ సహకారంతో ఈ విధంగా ఎన్నికల అధికారులు మార్చేసి ఈ చర్యలకు పాల్పడ్డారు, ఎక్కడికక్కడ రిగ్గింగులు చేశారని చెప్పేసి అంటున్నారు. ఏది? అది ఒక మాట మాత్రమే, ఒక సాక్ష్యాధారం కూడా లేదు అంబటి రాంబాబు గారు చెప్పేది. కానీ ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన సాక్షాత్తు వీడియో ఫుటేజ్తో ఉంది. మరి దీనికి ఏం స్పందిస్తారు? ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్తలో మరి బోండావమ్మ, బొద్దా వెంకన్న వాళ్ళు మాచర్లు వెళ్ళినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ వాహనాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, పెద్ద పెద్ద బాధలతో కొడతాం, భయభ్రాంతులు గురి చేసింది. మరి ఆ యొక్క వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. అది ఎవరి వలన జరిగింది? సో దీనిని బట్టి వైసీపీ నైజం ఏంటి అంటే ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా విధ్వంసాలు, దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలకి అవకాశం ఇవ్వట్లేదు వైసీపీ. ఇక్కడేంటి అక్కడేంటి, ఎక్కడ చూసినా కానీ చివరికి ప్రజల మీద కూడా ప్రజలు ఏ విధంగా నిలదీస్తే ఇమ్మీడియట్గా ఆ కన్నప్పరాజు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఎవరైనా సరే మీకు ఇది మా నియోజకవర్గానికి ఇది చేయలేదనో లేదా ఈ ఉద్యోగాలు రాలేదనో అని అడిగితే
దానిపైన వాళ్ళపైన విరుచుకుపడతా ఉంటారు. సో దీనికోసమేనా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేమో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి ఓ ప్రక్కన అంటారు. మరో ప్రక్కన ఇక్కడ జరుగుతున్న ఘటనలు చూస్తేనేమో దానికి విరుద్ధంగా ఉంటున్నాయి. మరి ఇక్కడ పల్నాడు పరిస్థితి ఈ విధంగా ఉంది. సో అందుగురించేనేమో బహుశా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అసలు కనపడకుండా పరారైపోయారని చెప్పేసి మనకు మొన్న వార్తలు వచ్చినాయి. అదేమిటి అంటే పోలీసులు అదుపులో ఉన్నారు, ఆ తర్వాత పోలీసులు అదుపులో ఉన్నా కానీ వాళ్ళ సహాయ సహకారాలతోనే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోయారు, అంటే పరారైపోయారు. సో దీనికి కూడా పోలీసులు సహకరించారట. మరి అట్లాగే ఉంది. ఇప్పుడు ఈవీఎంలు బద్దలు కొడుతున్నా కానీ ఆ విధంగా చూస్తూ ఉంటే మరి దీన్ని బట్టి ఏమనుకుంటారు? మరో ప్రక్కన తెనాలి ఘటన చూశారు కదా, ఎమ్మెల్యే డైరెక్ట్గా వచ్చేసి ఒక సాదా సీదా ఓటర్ను కూడా ఏ విధంగా కొట్టాడో, అఫ్కోర్స్ తర్వాత అతను కూడా కొట్టాడు అనుకోండి. అట్లాగే ఉంటుంది పబ్లిక్ రియాక్షన్. ఎలా ఉంటుందంటే ఇక ఆ సమయంలో వాళ్ళు కనుక యాంటీగా మారారు అంటే మారారు అనడానికి గల కారణం ఏంటి? ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ నేతలు వ్యవహరించిన తీరే. అదే వాళ్ళు ప్రజలతో మమేకమై మంచిగా పరిపాలన చేసుకుంటే ఎవరు పట్టించుకోరు, అందరూ చక్కగా స్వాగతిస్తారు. కానీ ఇదిగో ఈ విధమైన రౌడీయిజం లాగా అసలు ఈవీఎంలో ధ్వంసం చేయటం అంటే ఇంకెక్కడున్నా మనం టెక్నాలజీ ఎంత పెరిగి ఈ రకంగా ఉంటే ఇంక ఈ టెక్నాలజీ కూడా లేకపోతే ఇంకెంత దారుణాలు జరిగాయో. సో ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇవన్నీ ఎలా ఉంటే ఇదిగోండి మరలా 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం విశాఖపట్నంలో అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఓటమి భయంతో ఉంటేనే ఈ విధంగా దాడులకు పాల్పడితే రేపు మరలా అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం నివ్వెరపోతూ ఉన్నారు. రేపు మరలా వైసీపీ అధికారంలోకి వస్తే ఏంటి అని. సో ప్రజలకి ఆ నమ్మకం కలిగించాలి. మేము వస్తే ఎటువంటి దాడులు జరగవు, మంచి పరిపాలన అందిస్తాము అనే భరోసా ఏ నాయకులు అయితే ప్రజలకు కలిగిస్తారో వాళ్ళకి అధికారం ఇస్తారు. అంతేగాని ఇక్కడ ఎవరు వచ్చినా సరే, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరు వచ్చినా సరే ప్రజలకు కలిగించవలసిన భరోసా ఏంటి అంటే మేము సుపరిపాలన అందిస్తాం, యువతకు మంచి భవిష్యత్తు అందిస్తాం, దాడులు కిడ్నాపులు ఇట్లాంటి వాటిని అరికడతాం, లా అండ్ ఆర్డర్ సజావుగా నడిచేలాగా పనిచేస్తాం అని చెప్పేసి ఎవరైతే ప్రజలకు నమ్మబలుగుతారో, ప్రజలు నమ్ముతారో వాళ్ళకు అవకాశం ఇస్తారు. అంతేగాని ఈ విధంగా ఎన్నికల సమయంలోనే ఇట్లా జరుగుతూ ఉంటే అప్పుడు అదే సమయంలో ఆ ఈవీఎం ధ్వంసాలు చేస్తున్న సమయంలో ఆ వార్త ఖచ్చితంగా బయటకు వచ్చినా, లేదా ఆ బూత్లోనే వైసీపీకి ఓటేద్దాం అనుకున్న వారు కూడా ఈ విధంగా ఈవీఎంలు ధ్వంసం చేస్తుంటే ఇక వాళ్ళు ఓటేయడానికి ఇష్టపడతారా? లేదు, కొంతమంది న్యూట్రల్లో ఓటర్స్ ఉంటారు, వాళ్ళు వైసీపీకి వేద్దాం అనుకుంటారు. కానీ ఇట్లాంటివి చూస్తే వేస్తారా? ఖచ్చితంగా వేయరు. సో దీనికి కారణం ఎవరు? మరలా ఆ పార్టీ నేతలు వాళ్ళు చేస్తున్న చర్యలు. సో దీనివలన ప్రతి నియోజకవర్గంలో ఇట్లాగే చేశారనుకోండి, అన్ని చోట్ల కూడా యాంటీ అవుతుందిగా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలగంటున్నారో వైనాట్ 175 అనేది అది కలగానే మిగిలిపోతూ ఉంటుంది. సో ప్రజలకి ఒక రకమైన ధైర్యం కలగజేయాలి, భయం కాదు. ఇది పరిస్థితి. పల్నాడు మాచర్ల అనగానే మామూలుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉంటుంది అంటే ఈ ఒక పార్టీ గెలిచి ఇంకో పార్టీ నేతలు మోటామూళ్ళు సర్దుకొని ఊరోజులు వెళ్ళిపోవాల్సిందే, ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ముందైనా సరే పోనీ జగనన్న ప్రభుత్వం, జగనన్న అన్నిటికీ అతీతం కదా. మరి అట్లాంటప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ మార్చేసి అందరూ కలిసిపోయానండి, నా పరిపాలనలో ఎవరు ఊరోజులు వెళ్ళిపోకూడదు, అందరూ బ్రహ్మాండంగా ఉండాలనే పరిస్థితులు ఉన్నాయా? అది లేదు, ఇంకా పెరిగిపోయినాయి. సో ఇట్లా ఉంది పరిస్థితి. సో మొత్తం మీద మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఓటమి భయంతో ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ విధంగా చేశారు అనే వార్తలు అయితే బయటకు వస్తాయి. ఇంక ఎవరినైనా ఇదే విషయం చెబుతారు అనుకోండి. సో ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఓటమి భయంతో పిన్నెల్లి ఈవీఎంలను బద్దలు కొట్టాడు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.